కాలచంద్రికా గురు కరుణా స్పందితా గంగాజరి ప్రవాహికా బోధామృత ప్రసాదితా సహనశీల భూస్వరూప జ్ఞాన దివ్యదాయక అగ్నివాయు సమ్మిశ్రిత జీవనోద్ధారక అగ్నివాయు సమ్మిశ్రిత జీవనోద్ధారక శరత్కాల చంద్రికా గురు కరుణా స్పందితా. తన ఇంటినే గురు నిలయంగా మార్చుకొని తన చివరి శ్వాస వరకు స్వామిని నమ్ముకొని జీవించిన స్వామి భక్తులు మాకాన్ వెంకట్రావు గారి గురించి ఇప్పుడు తెలుసుకుంటూ వస్తున్నాము. ఒకసారి స్వామివారు మాకాన్ వెంకట్రావు గారి ఇంటికి వచ్చి ఉండేటప్పుడు అక్కడ భజన చేయటం కోసం అరుణాచలం రంగయ్య అనే ఆయన్ని పిలవడం, ఆయనతో ఉన్న ఒక 10 మంది వచ్చి ఆ రోజు అక్కడ నామం చేశారు. వాళ్ళ కుమారుడు అరుణాచలం వెంకటేశ్వర్లు ఈ విషయాన్ని మన స్వామి భక్తుల సత్సంగంలో పంచుకున్నారు. అరుణాచలం వెంకటేశ్వర్లు గారు సన్ ఆఫ్ రంగయ్య భజన చేస్తారు. ఈయన సైకిల్ షాప్ మెకానిక్గా నాన్నగారు ఉండేవారు. ఆ వృత్తిని వీరు స్వీకరించినట్టుంది. రిక్షా తొక్కేవారు, స్వామి దగ్గరికి వెళుతూ ఉండేవాడు. ఇప్పుడు వెంకటేశ్వర్లు గారు స్వామి గురించి చెప్తారు. జయ సద్గురువే నమః. 1978-77 ఆ టైంలో భగవాన్ వెంకటేశ్వర స్వామి మన మూలపేట మాకాన్ వెంకట్రావు ఇంటికి వస్తూ ఉండేవాళ్ళు. మాకాన్ వెంకట్రావు గారు మా నాన్నగారిని పిలిస్తే, అయ్యా స్వామి వచ్చారు, స్వామి ఒక నామస్మరణ పలకాలన్నప్పుడు మా నాయన కొంతమందిని కూడ కట్టుకొని ఆడ పోయేసి భజనలు చేసేవాడు. ఏంద్రానంటే భజన చేస్తూ ఉంటే ఒక పక్క గుండం కాలుతూ ఉంటుంది. మండుటి ఎండలో సహజంగా ఎవరైనా ఎండలో కూడా ఉండలేరు. అటువంటి ఎండలో భగవాన్ వెంకటేశ్వర స్వామి ఆ టెంకాయ చెట్ల కింద పండుకుంటాడు. ఆయన కాళ్ళు ముడుచుకొని పక్కనే గుండం వెలుగుతూ ఉంటుంది. సెగ ఈ రెండిటి కూడా భగవాన్ వెంకటేశ్వర స్వామికి ఎట్టుంటుందంటే ఆనందకరంగా ఉంటుంది. యువతల సైడు మా నాన్న వీళ్ళందరూ కూర్చొని నామస్మరణం పలుకుతూ ఉంటే భజన చేస్తూ ఉంటారు. భగవాన్ వెంకటేశ్వర స్వామికి ఏంటంటే రామనామం ఎప్పుడైతే నామస్మరణ పలుకుతున్నామో ఆ యొక్క నామస్మరణ మొదలు ఒక టైంలో పరవశించిపోయినప్పుడు భగవాన్ వెంకటేశ్వర స్వామికి కూడా మై మర్చిపోయి ఆటోమేటిక్గా చేతులు రామ 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 అనుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మీరు చూసారు? చూసాం. రామ 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 అనుకునే సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందువల్ల రానంటే నేను చూడలే కాదు, మా నాయన కూడా చాలా సంతోషపడ్డాడు. మాకన్నా వెంకట్రావు కూడా తెలుసు ఈ విధంగా జరిగింది. మేమందరం పోయేవాళ్ళం, ఆడ కూర్చునేవాళ్ళం, ఆయన స్వామిని దర్శనం చేసుకునేవాళ్ళం, వచ్చేవాళ్ళం. కానీ ఎక్కువ మా నాయన ఈ విధంగా సేవ చేసేవాళ్ళు. సహజంగా మూలపేట చాలా మంది కూడా ఏంద్రానంటే ఏంది వీళ్ళకి ఏం పని పడక ఆయన్ని తీసుకొచ్చాడు పెట్టుకొని సహజంగా అనుకునేవాళ్ళు ఆ రోజుల్లో. అంతే సహజంగా. ఎందుకంటే మహాత్ముడు లీలలు అంత తొందరగా ఎవరికి తెలుసుకోలేరు బాబు. ఒకటి ఏంటంటే వెంకయ్య స్వామి సమాధి అయిపోయిన చాలా ఏళ్ల వరకు కూడా వెంకయ్య స్వామిని పిచ్చోడనే అనుకున్నారు. ఆయన దివ్యలీలలు ఎన్ని అనుభవం అయినా ఒక ఇంట్లో 10 మందికి అనుభవం అయితే 11 పిచ్చోడు అనుకున్నాడు. ఎందుకనంటే ఆయనలో ఏ మహిమాన్వితమైన ఈ ప్రచారాలు ఏముండవు, పక్కవాడికి కూడా అది అర్థమవుతూ. అంతెందుకు ఆయన ఎంతో అద్భుతమైన రీతిలో ప్రతి చిన్న పదం మాట్లాడినా అది కూడా తెలియదు. కాబట్టి ఆయన్ని కొట్టారు, తిట్టారు, అవమానించారు, తమ వాదనలు చేశారు, ఎట్టబడితే అటు మాట్లాడారు. ఆయన వీళ్ళ అమ్మకి అనారోగ్యంగా ఉండి స్వామిని అడిగితే బాగైపోతుంది అన్నారు. స్వామి కనుక బాగైపోద్దిలే అట్లాగని అన్నారంటే ఆ వ్యక్తులు ఆ బాధ నుంచి నిర్మూలనమై వెళ్ళిపోయేవారు. ఇది ఉద్దేశం ఏంటంటే మనమేమనుకుంటామంటే అనారోగ్యం పోయి ఆరోగ్యం రావాలి అనుకుంటాం. వాళ్ళ దేహం నిలవజాలనప్పుడు మహాత్ములు వాళ్ళని తీసుకెళ్ళేవారు, ఆ బాధ నుంచి నిర్మూలనం చేసి కాపాడేవారు. ఆ విధంగా 1987వ సంవత్సరంలో జరిగినట్టు మనకి తెలియవచ్చింది. ఆ విషయాలు వాళ్ళ ద్వారా వింటేనే బాగుంటుంది. ఇప్పుడు మీకు గుర్తున్నవి, ఇంతకుముందు చెప్పినవే అని కాదు, మీకు జరిగినవే కాదు, ఎవరివైనా స్వామి గురించి మన ఇంట్లో వాళ్ళతో చెప్పుకున్నట్టు మనం ఇప్పుడు చెప్పుకుందాం. తర్వాత అంటే ఎట్లుండదంటే ఒక అన్నదమ్ములు ఉన్నారు ఒక ఊర్లో. ఆ అన్నదమ్ములు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరో వచ్చారు. అమ్మ మీ అన్నదమ్ములు వేరైపోతారు అని చెప్పాడు వెంకయ్య స్వామి. వాళ్ళకి కోపం వచ్చింది. మేము ఎవరో అనుకున్నాం, మా వంశం ఏమనుకున్నారు, మేము విడిపోతారని ఆయన జ్యోతిష్యం చెప్తాడా, జ్యోతిష్యం లేదు గీతిష్యం లేదు జరగదు అట్లా అనేసి
వాళ్ళు ఒక మధ్యస్థులను తీసుకొని వెంకయ్య స్వామి దగ్గర పంపించారు. నువ్వు పోయి అడిగిరావా అని. వాళ్ళు వెళ్ళి, స్వామి మీరు ఇలా అన్నారంటే వాళ్ళకు వేరుపోయే ఉద్దేశం లేదే అన్నాడు ఆ పెద్ద మనిషి. ఆయన గౌరవం ఉంది వెంకయ్య స్వామి అంటే. వేరు పోతారంటే వేరు పోతారయ్యా అన్నారు ఆయన. వాళ్ళకి చుర్రు ఉంది. మాకు ఆ ఉద్దేశం లేదని మీరు పోతారంటే, పోతారని చెప్పాను కదయ్యా. వాళ్ళు గన వినయంగా, స్వామి వేరు పోవడం అంటే మీ ఉద్దేశం ఏంటి తండ్రి అని గన అనన్యమైన వినయంతో అడిగి ఉంటే వాళ్ళకు వెంటనే మేలు జరిగి ఉండేది, దానికి ఒక పరిష్కారం దొరుకుండేది. మనకి అహంకారం ముందు నడుస్తూ ఉంటుంది కదా. వాళ్ళు అందుకని స్వామి వాళ్ళకి ఆ ఉద్దేశం పోతారంటే పోతారయ్యా అన్నాడు ఆయన. ఇంకెందుకులే ఇంత మార్చి నేను పిచ్చోళ్ళ ఉన్నాడు అనుకుని వెళ్ళిపోయారు. తర్వాత కొద్ది రోజులకి ఏం జరిగిందంటే ఆ పెద్దన్న ఉన్నాడే అతను సడన్గా చనిపోయాడు. చనిపోయేటప్పుడు ఆ శవం మీద పడి ఏడస్తా తమ్ముడు చెప్పాడు, అయ్యో ఆ మహానుభావుడు చెప్పాడు, మాకు బుద్ధి లేక వేరు పడిపోవడం అంటే ఆస్తులు పంచుకొని కొంపలు వేరే పెట్టుకొని వండుకొని తినడం అనుకున్నాము, లోకాలు మారిపోయి వేరైపోతామని. ఒక తల్లి కడుపు నుంచి పుట్టిన మేము ఒకరికి ఇంకా ఎప్పటికీ జన్మలో కలవకుండా వేరైపోతామని ఆయన చెప్పాడని మాకు అర్థం లేదు. సరిగ్గా ఆయన చెప్పిన సమయంలో చెప్పినట్టు జరిగిందే అని అప్పుడు కొట్టుకున్నారు. అంటే ఆయన మాట చెప్పడం అంటే అంత స్పష్టంగా ఉండేది. కానీ వీళ్ళు చాలాసార్లు ఇట్లా కూడా మాట్లాడేవాళ్ళు, ఇంకేం చేయలేక వదిలేశారు ఆయన. కానీ ఆయన మాట నిజమైనప్పుడు అప్పుడు చాలా శోకించారు. అందుకని చాలామందికి ఈ విషయంలో జరిగింది అది. చెప్పండి. చాలామందికి ఏంటంటే స్వామి వస్తున్నా కానీ 100 మందిలో 10 మంది రావడమే మాకాన్న వెంకటరావు తెలుసు గొప్ప. అప్పట్లో ఆ రోజుల్లో ఉన్న రోజుల్లో మేము కూడా పోయేవాళ్ళం, స్వామిని నమస్కరించేవాళ్ళం. మాకు విచిత్రం ఏంటంటే ఇంత ఎండలో కూడా స్వామి ఎట్టున్నారబ్బా అనుకునేవాళ్ళం. కానీ మహాత్ములు ఆయన ఇల్లు విచిత్రమైనది. మానవ లోకంలో మానవుడిగా జన్మించి మహనీయుడిగా మహాపురుషుడిగా ఉన్నాడు భగవాన్ వెంకయ్య స్వామి. మనకు ఆదర్శప్రాయకుడు భగవాన్ వెంకయ్య స్వామి దయ వల్ల ఈరోజు ఆరోగ్యంగా అందరం బాగానే ఉన్నాం. జై సద్గురు భగవాన్ వెంకయ్య స్వామికి జై. చాలా బాగుంది. ఈరోజు మన సోదరుడైన వెంకట్రావు గారి గురించి తెలుసుకునే అవకాశం మీ అందరి వల్ల వచ్చింది. వెంకట్రావు గారికి ఒకప్పుడు ఒక ఆయుర్దాయం చీటీ రాసిచ్చారట స్వామి. ఆ తర్వాత ఆయుర్దాయాన్ని ఆయన్నే పెంచి కలలో కనిపించి ఆయుర్దాయం పెంచిన విషయం విన్నాను నేను. మీకు ఎవరికైనా తెలిసేమో. నిజంగా ఇంతమంది మంచి మనుషుల్ని ప్రేరేపిస్తుండడం కోసమే బహుశా ఆయనకు అవకాశం వెంకయ్య స్వామి ఇచ్చి ఉంటాడు. మాకాన్ వెంకట్రావు గారింటికి స్వామివారు వచ్చినప్పుడు ఒకసారి స్వామివారికి క్షవరం చేయాలని వీళ్ళ ఇంటికి దగ్గరలో ఉన్న ముత్తు మధు అనే ఆయన్ని వెంకట్రావు గారు తీసుకురావడం జరిగింది. స్వామికి దగ్గరగా ఉండే అవకాశం ఉండే భక్తులు కొందరు ఉంటారు. వాళ్ళలో మంగలి వాళ్ళు ఉన్నారు. ఈయన గారు ముత్తు మధు, ఈయనకు 65 సంవత్సరాలు కదా. ఈయన స్వామిని అప్పుడప్పుడు చూశారు, వెంకట్రావు గారి ఇంటి దగ్గరే చూసినారు. ఈయన గారు స్వామి గురించి, ఆయన దేహం గురించి కొన్ని మంచి విషయాలు చెప్పారు. ఆయన మాటల్లోనే విందాం. వెంకట్రావు గారు పిలిపించి నాకు షవరంతో చేయమన్నారు. ఆడ రోజు పోయేసి షవరం చేసినాను. ఒళ్ళంతా ఆయనకి ఒత్త నెయ్యిలాగే ఉంటుంది స్వామి ఒళ్ళంతా. గుండు అట్లా ఇంకెవరికైనా ఉండడం చూసావా? ఎవరికి లేదు, ఆయనకి ఒక్కరికే చేశాను. ఈ టవల్ తడిసిపోద్ది అంటే మనం మామూలుగా చెమ్మేసుకుంటాం కదా, ఆయన ఒళ్ళులోనే ఆయనకి తీరాను. భయపడతా నేను ఆయనకి షవరం చేసినాను. 2 సార్లు చేసినాను. రెండోసారి చేసేటప్పుడు మాత్రం 3 పాయింట్లు ఇచ్చాడు. 3 ముక్కలు ఏంటంటే, ఒకటి వచ్చి దైవభక్తి ఎక్కువ ఉండాలని నీకు అన్నాడు. రెండోది వచ్చి నీ భార్య చెప్పుడు మాటిని దూరం అయిపోద్దబ్బా అన్నాడు, చెప్పిన మాటిని. మూడోది నీ బిడ్డలే నీకు శత్రువులు అన్నాడు. 4వది వచ్చి నీ అన్నదమ్ములే నీకు శత్రువులు అని చెప్పాడు. ఈ రోజుకి నా భార్య బిడ్డలు దూరం అయ్యారు, అన్నదమ్ములు దూరం అయిపోయారు, ఎవరు నాకు మర్యాద. ఆయన మహానుభావుడు చెప్పినట్టు చేసుకుంటున్నాను, ఆయన నామస్మరణ చేసుకుంటా. సంతోషంగా ఉన్నారా? నేను మా ఇదే భగవంతుడు తెలుసుకొని వంటగానే ఉంటున్నాను. ఆయన చెప్పినట్టు ఒంటరిగా లేమయ్యా మనం అందరం. భగవంతుడు తెలుసుకుని ఆయన ఉన్నాడు, అది మనకు తెలియచ్చు తెలియకపోవచ్చు, భగవంతుడు మాత్రం తోడున్నాడు. ఆయన లేనిదే లేదు, మనం ఎడ ఉన్నాం, భగవంతుడు లేనిదే లేదు సార్. అంతే కదా. చాలా బాగుంది. ఇంకా ఆయురారోగ్య సంతోషాలతో ఈ రోజుకి ఉన్నానంటే భగవంతుడి దయ వల్ల నేను ఈ రోజుకి ఉన్నానంటే గొప్పే. ఇప్పటికీ నా శరీరం స్వామి ఏం చెప్పంటే, పని చేస్తూ ఉండు, భగవంతుని తలుచుకుంటూ ఉండు. ఇంకో విషయం, కనీసం ఏమీ లేకపోతే రోగంతో బాధపడుతూనే ఉండు, ఖాళీగా మాత్రం ఉండకని చెప్పాడు ఆయన. బాధలో ఉన్నప్పుడు కూడా 10 నిమిషాలు ఎక్కువ ధ్యానం చేసుకోమన్నాడు. ఒకరు ఎదవన్నా కూడా
అయ్యా నేను ఎదవనే అని చెప్పి తల వంచుకొని పొమ్మన్నాడు. తర్వాత నీ స్వామి క్షౌరం చేసినందుకు డబ్బులు ఇచ్చారా? వెంకట్రావు ఇచ్చి మామూలుగా ఇట్ట చేతులు ఇస్తుంటే వద్దన్నాడు. ఆకు ఒక్క తాంబూలం పెట్టి మధ్యలో పెట్టి తీసుకోమన్నాడు. స్వామి ఎవరి సేవను ఉచితంగా తీసుకునేవాడు కాదు. ఎవరు అక్కడ ఆయన డబ్బులు తాకేవాడు కాదు. ఆయనకు ఒక గడ్డేసి ఆ గడి మీద ఈతకు సాపేసి ఉండేవాడు. అవునవును. దాన్ని ఏం చేస్తారంటే ఆయన పుల్లతో ఎవరైనా ఉంటే తీసిచ్చేయ్యా అంటారు. నాకాడ అట్లా తీసుకురావు స్వామి. లేకపోతే జోల తీసుకొచ్చి తొట్టి పక్కన ఉండేది పాత తొట్టి వెంకట్రావు ఇంటికాడ నీళ్ళ తొట్టి పొడుగ్గా ఉంటుంది. ఆ పక్కనే కూర్చోబెట్టి జోలలో ఎత్తుకొని వచ్చి కూర్చోబెట్టి నేను చేసిన. మీరే తీసుకొచ్చి చేయించారా? వేరే వాళ్ళు ఇద్దరు వచ్చి తీసుకొచ్చి పిల్లోళ్ళలాగా తీసుకొచ్చి కూర్చోబెట్టేవారు, మోసుకొచ్చేవారు. అసలు ఆయన శరీరం అంటే మన ఈ వేలుతో సమానం ఉంటుంది ఒళ్ళంతా. కండ లేదు, ఏమి లేదు. నిజంగా కంటలో నీళ్ళు వచ్చేసినాయి. ఎట్ట ఘాట్లో పడతాయేమో భయపడి మొత్తం మీద ఘాట్లో పెట్టకుండానే మహానుభావుడికి చేశాను. చాలా సంతోషం. ఎంత ధన్యుడో. వెంకట్రావు గారి దగ్గర స్వామి క్షవరం చేసిన ఆ జుట్టు వెంట్రుకలు కూడా ఆయన భద్రపరిచి పెట్టున్నాడంట. అవునవును, నేను చూసి అక్కడికి 2-3 సార్లు ఎవరైనా వచ్చి నాకు నన్నే పిలిపించి చేయమంటాడు. ఆ పుణ్యం ఆ భగవంతుడి పైన మీరు కూడా సంతోషం. మంచిది, భగవంతుడిది ఆయన. సంతోషం, ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలి. ఒక మంగళాయన్ను వెంకట్రావు గారు వెళ్ళి పిలుచుకొని వచ్చాడు. ఆయన వచ్చి చేస్తున్నారు. మంగళి వాళ్లతో స్వామి ప్రవచించిన అద్భుత విషయాలు కొన్ని ఉన్నాయి. అందులో మనందరికీ ఒక చెంపపెట్ట లాంటి ఒకటి మన సచ్చరిత్రలో ఉంది. అదేమిటంటే, అందరూ వెంకయ్య స్వామిని గురించి రకరకాలుగా అనుకుంటుండేటప్పుడు అతడు గడ్డం గీస్తున్నాడు, గుండు గీస్తున్నాడు. అప్పుడు వెంటనే స్వామితో అడిగాడు, స్వామి దేవుడు దేవుడు అంటారే, అసలు దేవుడు ఉన్నాడా, దేవుడు ఎవడు ఎలా ఉంటాడు అనే అర్థం వచ్చేట్టు అడిగాడు. స్వామి నవ్వుతూ ఒకే ఒక మాటతో, అయ్యా దేవుడు ఎదురుగా వచ్చి కూర్చుంటే నువ్వు గుర్తుపట్టగలవా అని. అంటే దేవుడు అనేది నీకు తెలిస్తే కదా నువ్వు అవునో కాదో తేల్చగలవు. తెలుసుకునే అర్హత నీకు లేనప్పుడు దేవుడిని ఎలా గుర్తుపడతావు? అంతే, అతడు ఆగిపోయాడు. మనందరికీ అది సమాధానమైంది. మన ఎదుట దేవుడు వచ్చి కూర్చుంటే దేవుడు అంటే ఏమిటో తెలియని వాడు ఏం చేస్తాడు? మనం కూడా అంతే. ఈ ప్రపంచం అంతా దేవుడే అన్నారు పెద్దలు, మనకు మాత్రం ప్రపంచంగానే అనుభవం అవుతుంది. అంతెందుకు, నీ లోపల ఆత్మయే దేవుడు అన్నాడు రమణ మహర్షి. మనకు ఆత్మ కనిపించదు, మనమే కనిపిస్తాం. అది ఏమైనా వేరుగా కనిపిస్తుంది. కనుక మనకు మహానుభావులైన వారు అనేక రీతిల్లో చెప్పిన సమాధానాలు వెంకటస్వామి వారు కూడా తనదైన శైలిలో చెప్పారు. ఇకపోతే ఇక్కడ ఈ మంగళాయన ఒకసారి స్వామికి క్షురకర్మ చేసి వెళితే ఆయన ఏమీ మాట్లాడలేదు. రెండవసారి వచ్చినప్పుడు చెప్పాడు. ఆయన ఏం చెప్పంటే, అయ్యా నువ్వు భక్తిగా అట్లా ఉంటే మేలు, నీకు తప్పదు అంటే అర్థమైంది. వెంటనే చెప్పాడు, నీ ఆవిడ ఇంట్లో వాళ్ళు స్వామి ఎప్పుడు ఎవరిని తూలనాడరు, చెప్పుడు మాటలు విని వెళ్ళిపోతారు. ఎవరు భార్య గురించి, ఇంట్లో వాళ్ళ గురించి. నువ్వు ఒంటరిగా మిగిలిపోతావు. మనిషి జీవితం అంతా తాను తన చుట్టూ చేసేవాళ్ళు, వీళ్ళందరూ తన చుట్టూ ఉండేవాళ్ళు అలాగే ఉంటారని నమ్ముకుంటూ బతుకుతాం. మన మనసు ఎలా ఉంటుంది, ఎంత విచిత్రంగా ఉంటుందంటే మనకే తెలీదు. మనం ఎప్పుడు ఊహించని కూడా ఊహించలేము. అటువంటి మనోరీతుల గురించి యక్షుడు ప్రశ్నిస్తే ధర్మరాజు జవాబు చెప్పాట. భారతంలో ఉంది. ఏమని? అహన్యహని భూతాని గచ్చంతి హయమాలయం తేషాం నిశ్చితమిచ్చంతి కిమాశ్చర్యమతః పరం అని. అయ్యా ఈ ప్రపంచంలో అన్నిటికంటే చిత్రమైంది నువ్వు గమనించింది ఏందో చెప్పవయ్యా ధర్మరాజా అని అడిగితే ఆయన చెప్పాడు, ఈ భూమి ఎంత చిత్రమైందంటే భూమి మీద మానవులు ప్రతివాడు తాను స్థిరంగా ఉంటానని అనుకుంటాడు. కానీ ఎవరన్నా చచ్చిపోతే ఆ శవాన్ని తీసుకుపోయాడు అనుకో, ప్రతి క్షణం శ్మశానానికి పోయేవాళ్ళు ఎంతమందిని చూచినా తాను మాత్రం స్థిరంగా ఏమాత్రం అట్లా ఎట్టుకొట్టుకొని ఉంటాను అనుకుంటాడు చెప్పాడు. అది మనకి హెచ్చరిక. అదేవిధంగా ఇతడి గురించి స్వామి చెప్పాడు. ఆయన అన్నాడు, నా బ్రతుకు అలాగే ఉంది అని. అప్పుడు అతడు క్షవరం చేసినటువంటి
ఆ స్వామికి సంబంధించినటువంటి ధాతువులను, ఆ వెంట్రుకలను, గోళ్లను, వీటన్నిటినీ సోదరుడు వెంకట్రావు భద్రపరిచి ఉన్నారు. ఎందుకంటే ఒక మహానుభావుడికి సంబంధించిన ప్రతిదీ కూడా తపోశక్తిమయంగా ఉంటుందని ఆ సోదరుడి నమ్మకం. అప్పుడు ఆ మంగళాయన కొంచెం శ్రద్ధగా ఆయన పాదాలు పట్టుకొని, తండ్రి నాకేది తరుణోపాయం అని గన ఉంటే అతనికి మరింత మేలు జరిగేదో. మహాత్ములు లభిస్తే చాలదు, వాళ్లను సరి అయిన రీతిలో ప్రార్థించి ఏది కావాలో అది పొందాలంటే పరిపాకం కావాలని పూజ్యులు భరద్వాజ మాస్టర్ గారు చెప్పిన మాట మనం ఇక్కడ తలుచుకోవాలి. అందుకని మహాత్ములు లభిస్తే చాలదు, వాళ్ళను సరి అయిన రీతిలో వాళ్ళ నుంచి అత్యుత్తమ ఫలితాన్ని మనం పొందాలంటే మనకు పరిపాకం కావాలి అని మాస్టర్ తరచూ చెప్పేవారు. అదేవిధంగా మనకు చాలా ఇటువంటి మహానుభావుల దివ్య చరిత్రల్లో అదే లభిస్తుంది. ప్రతి సంఘటనలో మనకు ఉద్బోధనకరమైన ఒక అంశం తప్పకుండా ఉంటుంది. దానిని గ్రహించి మన జీవితాలు సుసంపన్నం చేసుకోవాలనే సదుద్దేశమే ఈ సత్సంగంలో ప్రధాన ఉద్దేశం. మీలో ఉండే పరమాత్ముడికి నమస్కారం. సత్సంగం ఎప్పటికీ కొనసాగుతుంది.